ట్రిలియన్ డాలర్ ఎకానమీయే తమ లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పెట్టుబడులపై బీఆర్ఎస్ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని ఆరోపించారు. తమ విధానాలే అత్యధిక పెట్టుబడులకు కారణమని చెప్పారు. ఇటు ఈకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ప్రారంభించిన సీఎం ఈకో టూరిజంని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాలు అతిపెద్ద విజయమన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దావోస్ సదస్సు ద్వారా రాష్ట్రానికి 1,80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలే భారీ పెట్టుబడులకు కారణమని చెప్పారు. చాలా రాష్ట్రాలు వాళ్ళ ప్రభుత్వం యొక్క విధి విధానాలు అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తెలంగాణ రాష్ట్రము అద్భుతమైన పెట్టుబడులను సాధించింది. నిజంగానే ఈ సంస్థలు మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారా, భవిష్యత్తులో మీరు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టదలుచుకున్నారా అని మీరు కనుక్కోండి. 60,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది అమెజాన్, 45,000 కోట్ల రూపాయల ఒప్పందం చేసింది సన్ పెట్రోకెమికల్స్. అంటే 1,05,000 కోట్ల పెట్టుబడులు ఈ రెండు సంస్థల గురించి నేను వివరాలు చెప్తున్నా. పెట్టుబడులపై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. రికార్డు స్థాయిలో తాము పెట్టుబడులు తీసుకువస్తే బీఆర్ఎస్ నేతలకు కడుపు మంటన్నారు రేవంత్. $1 ట్రిలియన్ ఎకానమీ తమ లక్ష్యమని చెప్పారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ తో బీఆర్ఎస్ నేతలు బాధపడుతున్నారని విమర్శించారు రేవంత్. మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము, వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు. వాళ్ళ దుఃఖం అంతా, బాధ అంతా, అసూయ అంతా, కడుపులో కుళ్ళంతా వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర విఫలమైపోతారు. దాన్ని చూసి పైశాచిక ఆనందం పొందాలనుకుంటే వీళ్ళు వెళ్ళి విజయవంతంగా పెళ్లి పిల్లగాని మీదని ఎక్కువ అటెన్షన్ ఉందనుకో, ఆ పోయినో నేనే పెళ్లి పిల్లగాని అయితే బాగుండని, ఎక్కడైనా సావుకు పోయిండు గొప్ప శవయాత్ర జరుగుతుంది అనుకో, అటే ఈ శవయాత్ర గొప్ప జరుగుతుంది, నేను శవాన్ని అయితే ఇంకా బాగుంటుండని. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏ విధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు ఆధ్వర్యంలోని కమిటీ వారంలో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏటేటా ఇళ్ల నిర్మాణం జరుగుతున్నా రాష్ట్రానికి ఇసుకపై ఆదాయం రావట్లేదని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుక సరఫరా చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తుందన్నారు రేవంత్. ఇసుక మాఫియాను అరికట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పర్యాటక పాలసీ తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో ప్రపంచ స్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ప్రారంభించారు సీఎం. వికారాబాద్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందన్నారు రేవంత్ రెడ్డి. తల్లి పేరిట విద్యార్థులు మొక్కలు నాటి సంరక్షించే విధానం తీసుకొస్తామన్నారు సీఎం. తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో రాణించడం. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 150 ఎకరాల్లో ఈ పార్కును ప్రభుత్వం తీర్చిదిద్దుతుంది. దీనిలో 25,000 జాతుల మొక్కలున్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న అరుదైన వృక్షాలు, చెట్లు ఉన్నాయి. ఎక్స్పీరియం పార్కులో 1,00,000 నుంచి 3 లక్షల విలువ చేసే అరుదైన వృక్షాలను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్ అంటేనే బిజినెస్ అనే బ్రాండ్ ఏర్పడిందన్నారు మంత్రులు. పెట్టుబడులు తేవడమే కాదు, అనుకున్న లక్ష్యాలకు చేరినప్పుడే తమ ప్రభుత్వానికి అతిపెద్ద విజయమని చెప్పారు. ఆయా శాఖలపై రివ్యూలు చేసిన మంత్రులు రైతు భరోసాపై ఎవ్వరికీ ఆందోళన అక్కర్లేదని చెప్పారు. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గ ఎరువుల స్టాక్ ఉందన్నారు మినిస్టర్స్. పెట్టుబడులు రావడమే కాదు, అనుకున్న లక్ష్యాలు చేరినప్పుడే తమ ప్రభుత్వానికి అతిపెద్ద విజయమన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. $1 ట్రిలియన్ వ్యవస్థ కోసం ఇది మొదటి అడుగని చెప్పారు. సింగపూర్ ఐటీఈ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకున్నామని, స్కిల్ వర్సిటీలో ఇదో కీలక పరిణామమని చెప్పారు శ్రీధర్ బాబు. హైదరాబాద్ అంటేనే బిజినెస్ అనే బ్రాండ్ ఏర్పడిందన్నారు. మేము ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో వేసే అడుగుల్లో మీరు అడ్డు రాకుండా మీతోని మీరు సంబంధించి మీకున్న అనుభవంని
మాతోని షేర్ చేసి ఆ షేర్ చేస్తే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం, వాణిజ్యం వ్యాపారం చేయడానికి ఒక వాతావరణం ఏర్పాటు చేయడానికి మా సహచర మంత్రివర్గ సోదరులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని ఏ విధమైన భంగం కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. విజయం ఏ రోజైతే $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామో ఆ విజయానికి దోహదపడే ఈ అడుగులు, మొదటి అడుగులు మీకు చెప్తా ఉన్నాం. ములుగు జిల్లాలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది ప్రభుత్వం. ఇందులోనే భాగంగానే హైదరాబాద్ ఎర్రమంజిల్లోని జలసౌధలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ములుగులోని పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు, ఫ్లడ్ కెనాల్ పనులకు సంబంధించి రివ్యూలో చర్చించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై డిస్కస్ చేశారు మంత్రులు. రైతు భరోసాపై ఎవరికి ఆందోళన అవసరం లేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. వీడియో కాన్ఫరెన్స్ లో రైతులతో మాట్లాడారు. రైతు భరోసాలో భాగంగా సాగులో ఉన్న భూమికి పెట్టుబడి సాయం తప్పకుండా అందుతుందని చెప్పారు. ఇక యాసంగిలో పప్పు దినుసుల సాగు చేపట్టవలసిన చర్యలపై అధికారులతో డిస్కస్ చేశారు. నాప్కాన్తో రైతులకు వస్తున్న రాయితీ వివరాలపై ఆరా తీశారు మంత్రి. ఎరువుల పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తవద్దని సంబంధిత అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. రాష్ట్రంలో డిమాండ్కు తగ్గ ఎరువుల నిల్వలు ఉన్నట్లు తెలిపారు. సెక్రటరియట్లో మార్క్ఫెడ్, హాకా అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి. మార్క్ఫెడ్ ద్వారా వివిధ జిల్లాల్లో ప్రస్తుతం 21 కొనుగోలు కేంద్రాలను ప్రారంభమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర $7,550 రైతులు తమ కంది పంటను అమ్ముకోవాలని కోరారు. మార్క్ఫెడ్ ద్వారా 79,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాముల నిర్మాణం జరిగిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు మంత్రి. వరంగల్ మామునూరు ఎయిర్పోర్టుపై అధికారులతో సర్వే జరుగుతుందన్నారు మంత్రి కొండా సురేఖ. సర్వే పూర్తయితే మామునూరులో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వరంగల్ అభివృద్ధి పనులపై సమీక్షించారు సురేఖ. గత ప్రభుత్వం మాటలే తప్ప ఓరుగలకు చేసిందేమీ లేదన్నారు మంత్రి సురేఖ. 5 సంవత్సరాల్లో తెలంగాణ రూపురేఖలు మార్చే విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చే విధంగా ఇప్పటికే కోట్ల రూపాయలు కూడా మాకు మంజూరు చేయడం జరిగింది. ఒక పక్క ఏరోప్లేన్ సర్వే అక్కడ నడుస్తూ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సర్వే ఒక పక్క నడుస్తూ ఉంది, మాస్టర్ ప్లాన్ ఒక పక్క ప్రిపేర్ అవుతా ఉంది. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై సెక్రటరియట్లో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31న నూతన భవన నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త బిల్డింగుల డిజైన్ల ఖరారుపై ఆరోగ్య, R&B శాఖల ముఖ్య అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు మంత్రి. మార్పులు చేసిన డిజైన్లపై మంత్రి దామోదర్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇంజనీర్లు, అధికారులు. గద్దర్కు పద్మ అవార్డు ఎలా ఇస్తారన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు నేతలు. బండి ఉనికిని కాపాడుకునేందుకు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పద్మ అవార్డులు బీజేపీ అవార్డులుగా మారాయన్నారు గద్దర్ కుమార్తె వెన్నెల. బండి వ్యాఖ్యలో తప్పేం లేదంటున్నారు బీజేపీ నేతలు. పద్మ అవార్డులను కాంట్రవర్సీ చేసిందే రేవంత్ అని విమర్శిస్తున్నారు. పద్మ అవార్డ్స్ పై రేవంత్ కు అవగాహన అవసరమని, తీవ్రవాదులకు పద్మ అవార్డ్స్ ఇవ్వాలని ప్రశ్నించారు కమలం నేతలు. పద్మ అవార్డులపై రేవంత్ అవగాహన పెంచుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. పద్మ అవార్డుల ఎంపికలో సర్చ్ కమిటీ ఉదాసీనంగా పనిచేస్తుందన్నారు. తీవ్రవాదులకు పద్మ అవార్డ్స్ ఇవ్వాలా అని ప్రశ్నించారు. హింసకు పాల్పడిన వారికి పద్మ అవార్డులు ఎలా ఇస్తారని అడిగారు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని చెప్పారు గుజ్జుల. అనేక రకాల కేసులు పెట్టిన వాళ్ళకు, అనేక రకాల హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని చెప్పి మీరు నిషేధించిన సంస్థల్లో పనిచేసిన వాళ్లకు ఇవాళ మీరు అవార్డులు అంటున్నారంటే అది ఏమిటో మీరే చెప్పండి దానికి సమాధానం. ఇవాళ బండి సంజయ్ గారు మా కేంద్ర హోంశాఖ మంత్రులు మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా అసత్యం లేదు. ఏ ప్రభుత్వం అయినా కూడా హింసను ప్రేరేపించే వాళ్ళకో, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసే వాళ్ళకో అవార్డులు ఇవ్వని ఏ ప్రభుత్వం చెప్పలేదు. కాంట్రవర్సీ రాజకీయాలు చేయడానికి రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం ఇవ్వలేదని, 6 గ్యారంటీల కోసం ఇచ్చారని అన్నారు బీజేపీ నేతలు. పద్మ అవార్డులను కాంట్రవర్సీ చేసిందే సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను పంపిన 5గురికి మాత్రమే అవార్డు ఇవ్వాలన్న అహంకారం రేవంత్ రెడ్డిలో కనిపిస్తోందన్నారు. పద్మ అవార్డులకు సంబంధించినటువంటి చర్చ లేదా పద్మ అవార్డులకు సంబంధించినటువంటి కాంట్రవర్సీ మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము 5 సిఫారసులు చేసినాము, మాకు ఇవ్వలేదు, ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం అన్నాడు. తెలంగాణ రాష్ట్రం నుంచి నాకున్న సమాచారం మేరకు 300కు పైగా పద్మ అవార్డుల కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మరి కానీ రేవంత్ రెడ్డి నేను 5 పేర్లు పంపించిన అన్నాడు. నేను ఇచ్చిన 5 ఇవ్వలేదంటే నేను రాజువా, నేను చెప్తే ఇవ్వలేదని చెప్పి అహంకారంతో మాట్లాడడానికి.
గద్దర్ కి పద్మశ్రీ ఇవ్వొద్దన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఉనికి కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఎంతో మంది కరసేవకులను కాల్చి చంపిన వాళ్లకు అవార్డులు ఇచ్చారన్నారు. గద్దర్ త్యాగాలు మర్చిపోయి కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. గద్దర్ యొక్క త్యాగం మర్చిపోయి తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రని మీరు మర్చిపోయి వారిని కించపరిచే విధంగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సమాజంలో సేవ చేసిన వ్యక్తులకు ఇవ్వాల్సిన పద్మ అవార్డులు కూడా మీరు పార్టీ రంగు పోయడం వల్ల వాటి విలువను తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పద్మ అవార్డులను కూడా బీజేపీ రాజకీయం చేస్తుందన్నారు గద్దర్ కుమార్తె సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల. కేంద్రం ఈ అవార్డులు ఇస్తుందా లేక బీజేపీ ఇస్తుందా అని ప్రశ్నించారు. పద్మ అవార్డులు బీజేపీ అవార్డులుగా మారాయని విమర్శించారు వెన్నెల. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీద ఉమ్ము పడుతుందని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వము ఈ అవార్డులు ఇస్తుందా లేకపోతే బీజేపీ పార్టీ అవార్డు ఇస్తుందా అని ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత బీజేపీకి ఉందనుకుంటున్నాను. గద్దర్ కు పద్మ అవార్డు ఎలా ఇస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడడం సరికాదన్నారు. గద్దర్ గలం అసోసియేషన్ ఫౌండర్ కొల్లూరి సత్తయ్య, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం సరికాదన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు నేతలు. గద్దర్ విమర్శించడం తప్పు. దానివల్ల భారతీయ జనతా పార్టీకి నష్టం కలుగుతుంది, రాజకీయంగా నష్టం కలుగుతుంది. అది ఆయనకు అర్థమైతే లేదు. తప్పు జరిగిందని ఒప్పుకోవాలి. కాంగ్రెస్ కావద్దు, బీజేపీ కావద్దు, కళాకారులే. మరి ఇట్లా నా పార్టీలకు ఇస్తాను చెప్పుకోవడం కూడా నిర్లజ్జగా చెప్పుకోవడం అది తప్పు అవుతుంది, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది. గద్దర్ పై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు టీఎస్పీ జేఏసీ నేతలు. గద్దర్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుట్రలో భాగంగానే బండి సంజయ్ వ్యాఖ్యలు చేశాడని మండిపడ్డారు. మహాత్మా గాంధీ అహింస, స్వదేశీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. ప్రధాని మోదీని గజనీతో పోల్చడం సీఎం దిగజారుడుతనమని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ అధ్యక్షతన గ్రేటర్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. కౌన్సిల్ సమావేశాలపై చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ ముఖం చాటేసిందన్నారు ఎంపీ రఘునందన్. కాంగ్రెస్ ప్రతిదాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు రాజాసింగ్. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు బూర నర్సయ్య. బీజేపీ గెలుపుతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రధాని మోదీని మహమ్మద్ గజ్నీతో పోల్చడం రేవంత్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్. దేశాన్ని దోచుకుని హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన గజ్నీతో మోదీని పోల్చడం భారతీయ సంస్కృతిని అవమానించడం లాంటిదేనన్నారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం విశ్వ మానవతా స్ఫూర్తితో పనిచేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ భావజాలానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు లక్ష్మణ్. ఢిల్లీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. అసెంబ్లీ ఎన్నికల విస్తృత ప్రచారం చేస్తున్న నేతలు విమర్శల దాడి పెంచుతున్నారు. మరోవైపు ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల మధ్య యమునా నదీ జలాల వివాదం ముదిరింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు పార్టీలు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ తరపున ఆ పార్టీల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ పూరి, లజ్పత్ నగర్ నియోజకవర్గాల్లో రోడ్ షో నిర్వహించారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ ఢిల్లీకి రాకుండా కేజ్రీవాల్ అడ్డుకున్నారని కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో ఆరోపించారు అమిత్ షా. మోదీ जी की आयुष्मान भारत योजना रोक कर बैठे हैं. दिल्ली सरकार बनते ही पहली ही कैबिनेट में दिल्ली वासियों का 10 लाख तक का इलाज पूरा मुफ्त हो जाएगा. ఢిల్లీ పత్పార్గంజ్, ఓక్లా అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. వీధుల్లో తిరుగుతూ కాంగ్రెస్ కు ఓటేయాలని అభ్యర్థించారు. కొత్త రకం రాజకీయాలు చేస్తానని, ఢిల్లీని మారుస్తానని చెప్పిన కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్నారు రాహుల్ గాంధీ. పేదలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోలేదని విమర్శించారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానన్న కేజ్రీవాల్ హయాంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు. కేజ్రీవాల్ జీ जो भी मन में आता है कह देते हैं. पहले आए थे, छोटी सी गाड़ी थी, कहा था नए तरीके की राजनीति करूंगा, इलेक्ट्रिक पोल पर चढ़ गए थे. याद होगा आपको, याद है कि दिल्ली को बदल देंगे. जब गरीबों को जरूरत पड़ी तो कहीं नहीं दिखे वो. जब दिल्ली में हिंसा हुई कहीं नहीं दिखे वो. और कहा था कि साफ राजनीति लाऊंगा, और सबसे बड़ा लिकर का स्कैम दिल्ली में हुआ है.
ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్ తో పాటు ఆ పార్టీ నేతలు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత పక్కాగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. బీజేపీ మధ్యతరగతి వారిని పన్నుల రూపంలో దోచుకుంటుంటే తమ పార్టీ మధ్యతరగతి అభివృద్ధి కోసం పనిచేస్తోందన్నారు ఆప్ నేతలు. ఉచిత కరెంటు వంటి హామీలకు నిధులు ఎలా తేవాలో తనకు తెలుసన్నారు కేజ్రీవాల్. सबका बिजली का बिल जीरो आता है, 24 घंटे बिजली इंजीनियर हूँ इसलिए कर दी, और फ्री बिजली बनिए का बेटा हूँ इसलिए कर दी। हिसाब किताब ये बीजेपी वाले बड़े चिल्लाते हैं, केजरीवाल तो घोषणाएं करता जा रहा है, पैसा कहाँ से आएगा? मैंने कहा बनिए का बेटा हूँ, जादूगर चिंता क्यों करते हो, पैसा भी आ जाएगा। అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీ హర్యానా మధ్య యమునా నదీ జలాల వివాదం కలకలం రేపుతోంది. హర్యానా సర్కార్ ఉద్దేశపూర్వకంగానే నీటిలో పారిశ్రామిక వ్యర్థాలను డంప్ చేస్తోందని ఆరోపించారు ఢిల్లీ సీఎం అతిషి. స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగే ఎన్నికలపై ప్రభావం చూపించాలనే ఇలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హర్యానా నుంచి వచ్చే కలుషిత జలాలను అడ్డుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అతిషి. हमने इलेक्शन कमीशन को बताया कि किस तरह से यमुना में पानी जो हरियाणा से आ रहा है उसमें अमोनिया का लेवल जहरीले लेवल तक पहुंच गया है. दिल्ली के वाटर ट्रीटमेंट प्लांट 1 ppm 2 ppm तक अमोनिया को ट्रीट कर सकते हैं, लेकिन पिछले कुछ दिनों से लगातार जो अमोनिया का स्तर है 4, 5, 6, 7 ppm तक पहुंच गया है. 7 ppm అమోనియా యానీ జహరీలా పానీ. యమునా జలాలను తమ రాష్ట్రం కలుషితం చేస్తోందన్న ఆప్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని. తమ రాష్ట్రం నీళ్లలో పారిశ్రామిక వ్యర్థాలు కలిపితే చేపలు ఎందుకు చనిపోలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో గెలిచేందుకు హర్యానాపై ఆప్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. యమునా నది జలాల వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందనే ఆప్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్ ప్రజల్లో అనవసరమైన భయం, విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. Statement that he made has actually brought in fear in the minds of the public in Delhi. Think of water in Delhi, people get a sense of fear, saying is there poison in it? There cannot be a more irresponsible statement made by somebody who held the position of chief minister till recently against another chief minister from Haryana, saying water poison is being mixed in the Yamuna waters. This has very serious implication. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 5న జరగనుంది. దీంతో ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. That's all for now.